నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. సింధు లోయలో మాయమైన నాగరికత, ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చిన ఐఐటి సైంటిస్టులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగం బీహార్లోని చంపారణ్ ప్రాంతంలో ప్రతిష్ఠించనున్న భక్తులు. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్. తుఫాన్ ఎఫెక్ట్, అంగళ్ళు క్లోజ్, అధికారులపై పూల వ్యాపారుల ఆగ్రహం. టీటీడీ ఉద్యోగుల్లో భయం, కల్తీ నెయ్యి కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న ద్విత్వా తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుకు కదులుతుందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతానికి కార్తైకల్కి 120 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 220 కిలోమీటర్లు, చెన్నైకి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. తుఫాను ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రేపు తెల్లవారుజామునకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతం వైపు శనివారం అర్ధరాత్రి నాటికి 60 కిలోమీటర్లు, రేపు ఉదయానికి 50 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్లు కనీస దూరంలో కేంద్రీకృతమై ఉండే అవకాశముందని వివరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిత్వా తుఫాను ప్రభావంతో రానున్న 2 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య. దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నగరంలోని లక్ష్మీపురం కూడలి, డిఆర్ మహల్ రోడ్డు, లెప్రసీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. కాలువల్లో చెత్త వేయడం వలన ఎక్కడికక్కడ పేరుకుపోయి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్, కూరగాయల వ్యర్థాలు, థర్మాకోల్ షీట్లు వంటివి వేయటం వలన నీరు ఆగిపోతున్నాయని తెలిపారు. మీ ఇంటి నుండి ఏర్పడిన వ్యర్థాలను మీ ఇంటికి వచ్చే ఆ సిబ్బందికి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, వర్షపు నీరు బయటికి పంపేందుకు మ్యాన్ హోల్స్ ఉంటాయని, అటువంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలు ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. వర్షంలో ఇబ్బందులు కలిగిన వారి కొరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. పురాతన భవనాలు, చెట్ల కింద నివాసం ఉండొద్దని ప్రజలను కోరారు. అండర్ బ్రిడ్జిలు, నీరు ఎక్కువగా చేరే ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సాయం కొరకు కంట్రోల్ రూమ్ 0877225676 లేదా 9008222909కి సంప్రదించాలని సూచించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తేల్చే పనికి వేలయ్యింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చే పనిలో ఉన్న సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతోంది. ఇప్పటికే 29 మంది నిందితులను కేసులో చేర్చి పలువురిని విచారించిన సిట్ 9 మందిని అరెస్ట్ చేసింది. మరికొద్ది మందిని నిందితులుగా చేర్చేందుకు మెమోలు దాఖలు చేసింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా, ఈవోలుగా పనిచేసిన వారిని విచారించింది. డైరీ యాజమాన్యాలను, నిందితులను జైలుకు పంపింది. ఇప్పుడు టీటీడీ అధికారుల అరెస్టులకు సిద్ధం కావటం, ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అవ్వటంతో ఉద్యోగుల్లో భయాందోళనకు కారణమయ్యింది. నెక్స్ట్ ఎవరంటూ తీవ్ర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణ తుది దశకు చేరుకుంది.
ఎన్డీడీబీ కాఫ్ నివేదిక ఆధారంగా నెయ్యిలో కల్తీని గుర్తించిన టీటీడీ శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అభియోగాలు, ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. సిబిఐ నేతృత్వంలోని 5 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం డిసెంబర్ 15 లోపు ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. సిట్లో సిబిఐ తరపున మురళీ రాంబా కీలకంగా వ్యవహరిస్తుండగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ పని పూర్తి చేస్తోంది. క్షేత్రస్థాయిలో దర్యాప్తు పూర్తి చేసిన సిట్ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కేంద్రంగా ఏడాదిగా విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగుల్లో కల్తీ నెయ్యి కేసు భయం నెలకొంది. కేసులో A29గా టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం అరెస్ట్ కావడంతో ఫియర్ పీక్స్కు చేరుకుంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న ఉద్యోగులను కూడా అరెస్ట్ చేసే అవకాశముందని భావిస్తున్న పరిస్థితి వెంటాడుతోంది. అంతేకాకుండా పలువురిని విచారించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో కల్తీ నెయ్యి సరఫరాపై సంచలన విషయాలు బయటపడ్డాయి. కల్తీ నెయ్యిని స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా టీటీడీకి సరఫరా జరిగేలా సహకరించింది సుబ్రహ్మణ్యమేనని సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. బోలేబాబా డైరీ నుంచి లక్షల రూపాయల లంచం విలువైన కానుకలు సుబ్రహ్మణ్యం అందుకున్నట్లు సిట్ నిర్ధారణకొచ్చింది. బోలేబాబా వైష్ణవి డైరీలను తనిఖీ చేయడానికి వెళ్లిన అధికారులు విలువైన వస్తువులు, నగదు పొందినట్లు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది. కేసులో A24గా ఉన్న చిన్న అప్పన్నకు సహకరించి నెయ్యి సప్లై చేసిన కంపెనీలతో సుబ్రహ్మణ్యంతో పాటు మరికొందరు లాలూచీ పడినట్లు సిట్ గుర్తించింది. మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ను దాచి బోలేబాబా డైరీకి 2 దఫాల్లో దాదాపు 1.20 లక్షల కిలోల దాకా నెయ్యి సరఫరాకు ఆర్డర్లను ఇవ్వడంలో సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు సిట్ తెలిపింది. నెయ్యి సరఫరాకు సాంకేతికంగా అర్హత పొందిన సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ల ప్రక్రియను నిర్వహించేలా అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం ప్రయత్నించినట్లు సిట్ పేర్కొంది. 2018 నుంచి 2024 వరకు నెయ్యి సరఫరా చేసిన డైరీ ప్లాంట్ సందర్శించిన నిపుణులు కమిటీ నివేదికను, ల్యాబ్ రిపోర్టులను పక్కన పెట్టి ఇదే అవకాశంగా చేసుకొని కొందరు డైరీ యాజమాన్యాల నుంచి ముడుపులు, కానుకలను పొందినట్లు సిట్ తేల్చింది. ఇలా కక్కుర్తి పడ్డవారిలో నిపుణులు, టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎంలు, కొందరు ఉద్యోగులు ఉన్నట్లు సిట్ ఛార్జ్షీట్ కూడా వేయబోతుండటం సంచలనంగా మారింది. ఒబిసిటీ, థైరాయిడ్, డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఆహార భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారి మధులేటి పిలుపునిచ్చారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రానికి నిత్యం యాత్రికుల రాకపోకలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణంలో మంచి ఆహారం సేవిద్దామని హోటళ్లకు వెళితే నాణ్యత లేని ఆహారాలు, తినుబండారాలు అమ్ముతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం రావడంతో నగరంలోని సీఫుడ్ కేంద్రాలు, చికెన్ సెంటర్లు, మటన్ కేంద్రాలు, చేపల మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు ప్రశ్నించే హక్కును ఎప్పుడైతే అలవర్చుకుంటారో అప్పుడు నాణ్యత లేని వస్తువులు అమ్మేవారు జాగ్రత్త పడతారని పేర్కొన్నారు. ముఖ్యంగా కొనుగోలు చేసే సమయంలో ప్రతి వినియోగదారుడు ఆహార భద్రతలపై అవగాహన కలిగి ఉండి ప్రశ్నించడం ద్వారా నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు దోహదపడతాయని చెప్పుకొచ్చారు. అడిగేవారు లేరు అనే సమయంలో అమ్మకాలు నాణ్యతను లోపించి మార్కెట్లో విస్తృతంగా వ్యాపిస్తాయని, అధికారులతో పాటు ప్రజలు చైతన్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఏపీ లీగల్ మెట్రాలజీ శాఖ మరియు కన్జ్యూమర్ ఫోరం సిబ్బంది సాధారణ తనిఖీలలో భాగంగా పలుచోట్ల ముమ్మరంగా దాడులు నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పుకొచ్చారు. చేపల మార్కెట్లో వెయిటేజ్ లోపం, వారం రోజుల పైగా నిల్వ ఉంచిన చేపలను అమ్మటం ద్వారా కొనుగోలుదారులు అనారోగ్య బారిన పడాల్సిన పరిస్థితి నెలకొందని, నగర ప్రజలు కనీస అవగాహన పెంపొందించుకొని వినియోగదారులు విక్రయించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. అమ్మకాలు చేసేవారిలో ఎవరిపైనైనా అనుమానం ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతామని దుకాణదారులను హెచ్చరించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, ప్రజలు తమకు సహకరించి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఈ వినియోగదారులు కూడా ఈ సరుకు చేపలు కానీ, రొయ్యలు కానీ, సీ ఫుడ్ ఏది కొనాలనుకున్నా కొనేటప్పుడు చూడాలా. అదేదో చేప ముప్పల కింద కలర్ మారినట్టు బ్లాక్ కలర్ ఉంటే ఓల్డ్ స్టాక్ అని, తర్వాత దానికి ఏదైనా స్మెల్ సింక్ అయినట్టు ఉంటే కూడా పబ్లిక్కే వ్యాపారస్తుని దండించినప్పుడు 10 మందిలో వాడికి భయం ఉంటుంది. మనం రొటీన్గా తీసుకుంటుంటే పోతుంటే కామన్ అయిపోతుంది. వినియోగదారుడే
రాజు రారాజు కాబట్టి వాళ్ళే గద్దించాలా, ప్రశ్నించాలా అడిగినప్పుడే. దీంట్లో భాగంగానే ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని టీ స్టాల్స్ రోడ్డు పక్కలనే చూసాము. ఒక టీ స్టాల్లో మాత్రం కలర్ పొడి వాడుతున్నట్టుంటే కలర్ టీ పడేసి వాళ్ళకు సలహా సూచన ఇవ్వడం జరిగింది. తర్వాత అందరికీ కూడా ఫుడ్ రిజిస్ట్రేషన్ అప్లై చేయమని చెప్పాము. ఈ చేపల వ్యాపారస్తులకు కానీ మిగతా చిరుగు వ్యాపారస్తులకు కానీ FSSAI రిజిస్ట్రేషన్ తీసుకోండి అని చెప్పాము. వచ్చి వాళ్ళకు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జనరల్ ఇన్స్పెక్షన్స్ ఇవైనా హోటల్స్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, బేకర్లు అయినా, ఎక్కడైనా కానీ పబ్లిక్ అలర్ట్ అయినప్పుడే అందరికీ భయం ఉంటుంది. దాని మీద డేట్ ఎప్పుడు ఉంది, కలర్స్ ఉన్నాయా లేదా. మన అపోలో ఫిష్ అని, తర్వాత ఫ్రాన్స్ అని, అంతే 6 months వరకు ఉండొచ్చు అని చెప్పి ప్యాకింగ్ ఒక షాప్లో అమ్ముతున్నారు. కానీ దాని మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కానీ, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కానీ, తయారు చేసిన కంపెనీ కానీ ఏమీ లేదు. కొన్ని చోట్ల కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని కంపెనీలు లేవు. దాని డిక్లరేషన్ ఇవ్వాలా, దాంట్లో ఏ కెమికల్ కలిపారో తెలియదు. కాబట్టి ఇటువంటి విషయంలో కూడా ప్రజలు కొనుగోలు చేసేటప్పుడు 6 నెలల ఉంటుందంటే ఒక ఆహారము ఏ విధంగా అది ఉంటుందో ఆలోచన. ఎందుకంటే పిల్లలకి కానీ తీసుకుంటే అది ప్రజలు చాలా అలర్జీ వచ్చే అవకాశాలు ఉంది. పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మన పెద్దవాళ్ళన్నా కొంత డైజెషన్ అవుతుందేమో, కానీ పిల్లలకి ఒబిసిటీ ఇలా ఈరోజు చాలామందికి ఉన్నటువంటి డయాబెటీస్ కారణాలు కూడా ఇటువంటి ఆహార పదార్థాల వల్ల ప్రశ్నించాలి. ఎక్కడ కూడా ఇప్పుడు ఆ డిక్లరేషన్ లేదు. ఎప్పుడు దీని మీద రేట్లు కూడా ఉండడం లేదు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ హతీరాంజీ మఠం సమీపంలోని అంగళ్లను ముందస్తు జాగ్రత్తలో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు మూసివేశారు. చిన్నపాటి వర్షానికి తమ జీవనాధారాన్ని కొల్లగొడుతున్నారని వ్యాపారస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందరాజస్వామి గుడి వెనకాల పూలమఠం రోడ్లో ఏముందని చెప్పి మా పూలంగలకు మా బతుకులు కొట్టి మార్చేస్తాను, మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పడేదానికి ఏమీ ఆస్కారమే లేదు. గాంధీ రోడ్లో పూలమఠం ముందర, మహంత్ మఠం ముందర పైన బిల్డింగ్ కూలిపోయి కూర్చున్నా ఉంది. అది మాత్రం కంట్రోల్ చేయకుండా గాంధీ రోడ్లో అంటున్నారే కానీ ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు. మాకు బతుకులు ఎంత చేస్తున్నారు మాకు అర్థం కాదు. వీడు ఏమంది ఈ ఆస్కారం లేని సమయంలో ఇక్కడ దీనికి క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటేనా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఖాళీగా ఉంది, ఇదిగా ఉంది. ఈ పక్క చూస్తే మౌంట్ మఠం ఉంది బిల్డింగ్, ఊరికే చిన్న చిన్న అంగుళ్ళు. ఈ పక్క చూస్తే చిన్న అంగుళ్ళే. దీన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారే కానీ గాంధీ రోడ్లో అంత పెద్ద మఠం కూలిపోయే సూచనలో ఉండదు. అక్కడ కంట్రోల్ చేయకుండా ఈ మధ్య చేస్తున్నారు. ఏం మాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ చిన్న చిన్న మా పూల వ్యాపారస్తులు ఎన్నో ఆర్డర్లు ఉన్నాయి, పెళ్లిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి, ఆర్డర్లు తీసుకున్నాం. ఆ ఆర్డర్లన్నీ మేమేం చేయాలి, ఏం మట్టాలా, మీరు ఎత్తండి తరంతా అంటే మేమేం చేయాలి, ఎక్కడికి పోవాలో ఏం చేయాలి మాకే అర్థం కాదు. పూలంగులు పురాతన కాలం నుంచి తిరుపతి పుట్టినప్పటి నుంచి పూలంగులు ఉన్నాయి. పూల మార్కెట్ కట్టించేందుకు యోగ్యత లేదు ఇక్కడ ఉండే వాళ్ళ ప్రతినిధులకి. ఇక్కడ వచ్చి మమ్మల్ని మా బతుకులు కొడుతున్నారు. పూల మార్కెట్ కట్టించేదానికే మీద వచ్చిన మన ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ నిలబడినప్పుడు నేను చేస్తాను, నేను పడతాను అన్నిట్లో, నేను మీకు ముందు చేస్తానన్నాడు. గెలిచినాక ఇంతవరకు మా ముఖమే చూడలే ఇంతవరకు ఆ ఎమ్మెల్యే. ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో బాధపడాలి మాకే అర్థం కావట్లేదు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మఠాన్ని అధికారులు నిర్లక్ష్యం చేస్తూ చోద్యం చూడటం పట్ల 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి గాంధీ రోడ్ అంటేనే టక్కుమని గుర్తించేది హతీరాంజీ మఠం మరియు పూల అంగళ్ళు. నిత్యం అనేక మంది జనాభాతో కిక్కిరిసిపోయేటువంటి మార్గం. అంత చరిత్ర కలిగిన మఠాన్ని వర్షాకాలం వస్తే చాలు తుఫాను పేరుతో పరిసరాలలోని అంగళ్లను పూర్తిగా బంద్ చేస్తూ అధికారులు వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిపుణులను పిలిపించి శిథిలావస్థకు చేరిన మఠాన్ని మరమ్మతు చేయటంలో వైఫల్యం చెందుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ జీవనోధారం కోసం జీవితాలు కొనసాగిస్తున్న వ్యాపారస్తుల పట్ల అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మఠం సమీపంలోని వ్యాపారస్తుల వ్యవస్థనే బంద్ చేసే విధంగా ప్రవర్తించడం అత్యంత బాధాకరమని, తక్షణమే మఠం అధికారులు పునఃనిర్మాణానికి చర్యలు చేపట్టాలి గాని టెండర్దారుడు ఒత్తి చేస్తున్న నేపథ్యంలో వారికి అనుగుణంగా హతీరాంజీ మఠం అధికారుల నిర్ణయాలు తీసుకోవటం సబబు కాదని డిమాండ్ చేశారు. అసలు గాంధీ రోడ్డుకి ఆ శోభ తెచ్చిన మఠానికి సంబంధించిన షాపులే కాబట్టి మఠానికి సంబంధించిన షాపులంతా కూడా పరిరక్షించాలి అంటే వెంటనే మీరు మఠాన్ని పునర్నిర్మించడానికి ముందుకు రావాలి. దానికి నిధులకు సంబంధించి కలెక్టర్ గారు ఎంతో పెద్ద మనసుతో డబ్బులు ఇస్తానని చెప్పినా కూడా ఇలాంటి మరలా రేపు ఒక తుఫాను వస్తుంది, ఎల్లుండి ఒక తుఫాను వస్తుంది. మఠంలోని షాపులు తీసుకున్న వ్యాపారస్తులందరూ కూడా చాలా పేదవారు, వాళ్ళ బతుకులన్నీ ఇంతేనా? దీన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేయబోతున్నామని పౌర గ్రంథాలయ సంచాలకులు కృష్ణమోహన్ తెలిపారు. తిరుపతిలోని జిల్లా ప్రథమ శ్రేణి గ్రంథాలయానికి ఆకస్మిక తనిఖీలలో భాగంగా ఏపీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కృష్ణమోహన్ విచ్చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా
పిల్లలకు పుస్తకాలు ఏ విధంగా అందుతున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన బుక్స్ అందుబాటులో ఉంటున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని గ్రంథాలయాలను ఆధునీకరించి ప్రజలకు లైబ్రరీని మరింత చేరువ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ గవర్నమెంట్ అందిస్తున్న లైబ్రరీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈరోజు తిరుపతి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గ్రేడ్ 1 తిరుపతి గ్రంథాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది. నాతో పాటు మా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులు గౌరవనీయులు రాసాని గారు డాక్టర్ ఉన్నారు. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ గారు ఉన్నారు, శర్మ గారు. ఇతర లైబ్రరీలందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా గ్రంథాలయాలన్నీ కూడా ప్రజలకు చేరువ చేయాలి, గ్రంథాలయ సేవలను విస్తృతం చేయాలి. డిజిటల్ యుగంలో ప్రజలు ఇంకా ఎక్కువగా విరివిగా గ్రంథాలయాలు పుస్తకాలు వాడుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. త్వరలోనే ఇటీవల ప్రారంభించిన మంగళగిరి లైబ్రరీ లాగే త్వరలోనే రాష్ట్రంలో ఇంకా చాలా గ్రంథాలయాలను కూడా ఆధునీకరించడం చేయబోతున్నాం. ధన్యవాదాలు. చిత్తూరు నగరంలో మూతబడ్డ సహకార చక్కెర కర్మాగార ఆవరణంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని చిత్తూరు ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టీసీఎస్ కంపెనీకి సంబంధించి 9 విభాగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 300 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిని కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా ప్రైవేటు కంపెనీల వైపు మొగ్గు చూపి ఉపాధి పొందాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులతో ముఖాముఖి చర్చించారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు. స్నేహితులతో మాట్లాడుతున్నా, బెంగళూరులో నాకున్న పరిచయం పైన అందరితో మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోపోయిందా. మీ నీడ్ చెన్నై అండ్ బెంగళూరు నియర్ బై ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనాలో చేసినప్పుడు దేర్ వాజ్ ఎ గుడ్ రిజల్ట్. మీరు నాకు ఇక్కడ ఒక చిన్నపాటి అవకాశం ఇవ్వాలి అని అడిగా. మీరందరూ అడిగితే నేను ఇంకా గట్టిగా అడుగుతా. మీరు ఏం అడుగుతారు నాకు తెలియకపోతే నేను ఎట్లా అడిగేది? ప్రజలు అడిగినా అడగకపోయినా రోడ్ డెవలప్ చేస్తున్నా, రోడ్ వైడనింగ్ చేస్తున్నా, ట్రాఫిక్ ఐడియా మైండ్ లో పెట్టుకుని ఐఎమ్ డూయింగ్ ఆల్ 4 రోడ్స్. విద్యతో పాటు ఎప్పుడైతే నైపుణ్యతలు అన్నిటి నేర్చుకుంటారో అప్పుడే దేశం డెవలప్డ్ కంట్రీగా మారుతుందని ఈఎస్ఐ మాజీ సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. తిరుపతి ఇంపాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలోని విద్యార్థులకు మరియు సామాజిక రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరికి ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితానికి కావాల్సిన నైపుణ్యతలన్నీ మరియు వ్యక్తిత్వ వికాసము అన్నిటినీ మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ ద్వారా శిక్షకులు అందరికీ అర్థమయ్యేలా ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. చదువుతో పాటు చేస్తున్న వృత్తికి సంబంధం లేకుండా నేడు సమాజంలో రాణిస్తున్నారని, అందుకు అనుగుణంగా అందరికీ నైపుణ్యతను నేర్పించడం ద్వారా మెరుగైన అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో శిక్షకులచే ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా 10వ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలలో మెరుగైన మార్కులు సాధించవచ్చునని తెలిపారు. తర్వాత దీనివల్ల ఎందుకంటే ప్రజలకు చాలా సేవ జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము చదువుకున్న చదువుకి తర్వాత ఇక్కడ చేస్తున్న దానికి చాలా చాలా తేడా ఉందన్నమాట. ఏదో చదువుతామో ఎగ్జామ్స్ రాస్తామో పాస్ అయిపోతామో అట్ట కాకుండా సమాజానికి ఉపయోగపడేటట్టు. ఎందుకంటే నేను రిటైర్మెంట్ స్టేజ్లో నేర్చుకున్నాను ఇదంతా. అంత మునిపే నేర్చుకున్నట్టు ఇంకొంచెం బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇట్లాంటి సేవలు మాత్రం చిరస్మరణీయము. ఇట్లా ఇంకా 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 చాలా చాలా ముందుకి మన ఇంపాక్ట్ ఇంకా దశ దిశలా. ఎందుకంటే కాకినాడ నుంచి కూడా వచ్చారు మన బ్యాచ్కి రావడం అనేది రియలీ వెరీ గ్రేట్ఫుల్. సో కాబట్టి ఇంత చక్కటి ప్రోగ్రాము. సో వీళ్ళు నేర్చుకున్నారు, ఇంకా చాలామందికి నేర్పిస్తున్నారు. మా గురుగారు గంపా నాగేశ్వర గారు ఒకే మాట చెప్పారు, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్. సో అదే ఉద్యమంలో మేము పాటిస్తూ మేమందరం కూడా ఇలా జర్నీ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఏదో ఈ ప్రపంచానికి అలా వచ్చిపోయాము అని కాకుండా ఏదో ఒకటి ఇచ్చిపోవాలని బలంగా నమ్ముతున్నాము. మేము మాకున్న నాలెడ్జ్ని ఫ్రీగా 10 మందికి పంచుతున్నాం.
సో మేము ఇది దాదాపు ఒక 7 years నుంచి తిరుపతిలో ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ జరుగుతూ ఉంది. కానీ చాలామందికి దీనికి తెలియట్లేదు. బట్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఈ అవగాహన ఇప్పుడు మన సూపరింటెండెంట్ గారు, ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ నేర్చుకుని మళ్ళీ ఇక్కడ సార్ గెస్ట్గా రావడం అనేది కూడా మాకు చాలా చాలా సంతోషము. ఇక్కడ డాక్టర్ శ్రీధర్ విఠలం గారు, అలాగే విజయవాడ నుంచి మనకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన కదం కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఇదిగా సార్ కూడా మనకు విచ్చేశారు. మెగా ఇంపాక్ట్ కూడా చేయబోతున్నాము. స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, నిరుద్యోగులకి ఉపయోగపడే స్కిల్స్ మేము ఉచితంగా అందించబోతున్నాము. మీ అందరికీ తిరుపతి చుట్టుపక్కల అందరికీ కూడా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లోకి వెల్కమ్ చెప్తున్నాము. కంప్లీట్ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలన్నా, మీరు ఒక పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం పొందాలన్నా, మీ బిజినెస్ డెవలప్మెంట్కి, మీ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, మీ ట్రైనింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అందరికి కూడా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లోకి వెల్కమ్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన అవినీతి కుంభకోణానికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై నిరాధారంగా టీడీపీ నేత పట్టాభి చేసిన విమర్శలను తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఖండించారు. వీళ్ళు వాస్తవాలు మాట్లాడినప్పుడు వీరి యొక్క మాటలకు వాల్యూ ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వీక్నెస్ ఏమంటే వాళ్ళ నేతలు మెచ్చుకోవాలనో, జనమంతా క్లాప్స్ కొట్టాలనో, వీళ్ళేదో అద్భుతాలు కనిపెట్టేసినట్లు అవాస్తవాలు కూడా జోడించి చెప్పేస్తుంటారు. దాని వెనుక వీళ్ళ రేటింగ్ ఎంత పడిపోతూ ఉంది. ఈడు వాస్తవాలు కాకుండా అవాస్తవాలు కూడా ఏదో చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకోవడం లేదు. రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిసెంబర్ 5వ తేదీన చేయనున్న 23వ తిరుమల మహాపాదయాత్రలో ఆధ్యాత్మిక ప్రియులు, శ్రీవారి భక్తులు పాల్గొనాలని పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. దేవుడిని దర్శించుకోలేని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేనటువంటి వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అమర్నాథ్ రెడ్డి గారు ఆ కాలిబాటలో వచ్చి ఇంతమందిని స్వామిని దర్శించుకొని లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయపదం చేయాలని చెప్పి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ డిసెంబర్ 15న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. బీసీల పరిస్థితికి ఒక మార్గదర్శకంగా ఈరోజు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం మరియు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేమున్నాము, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపడతాం. భారతదేశంలోనే మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర మహిళల భాగ్య సౌభాగ్యముల కోసం దశ సహస్ర సువాసిని పూజను శ్రీ శక్తి పీఠాధీశ్వరి శ్రీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని 40వ జన్మ ఉత్సవం సందర్భంగా తిరుపతి రాయల చెరువు వద్ద గల శ్రీ శక్తిపీఠంలో నిర్వహించనున్నట్లు శ్రీ శక్తిపీఠం నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో వేదికగా తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర మహిళల భాగ్య సౌభాగ్యాల కోసం ప్రత్యేకంగా దశ సహస్ర సువాసిని పూజా కార్యక్రమాన్ని, అంటే 10,000 మంది సువాసినులు అంటే ముత్తైదువులకు ప్రత్యక్షంగా అమ్మవారి సమక్షంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాతాజీ గారు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ 1 సందర్భంగా అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం అనే నినాదంతో ఏ ఒక్కరిని హెచ్ఐవి బారిన పడకుండా, వారిపై సమాజంలో వివక్ష చూపకుండా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని డిఎల్ఏటీఓ డాక్టర్ శైలజ తెలిపారు. మన హెచ్ఐవితో జీవిస్తున్న వారి సంఖ్య 39.9 మిలియన్స్ ఉన్నారు మన వరల్డ్ మొత్తంలో. అలాగే ఇండియాలో అయితే 25.44 lakhs ఉన్నారు. మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో 3 lakhs ఉన్నారు. అలాగే మన తిరుపతిలో హెచ్ఐవితో 13,000 వాళ్ళు నివసిస్తున్నారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు జీవిస్తున్నారు. సో మనం ఇంకా సంక్షేమ కార్యక్రమాల్లోకి వెళ్తే హెచ్ఐవి సంబంధించి
ఈ ఏఆర్టీ సెంటర్లో రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి మనము పెన్షన్స్ ఇస్తున్నాం. సో మన దగ్గర అయితే ఇప్పటికీ 1477 మంది పెన్షన్స్ అందుతున్నాయి అందరికీ. గీతా జయంతి సందర్భంగా శ్రీ మలయాళ సద్గురు సేవా సమావేశం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు గీతా జయంతి వేడుకలను సంపూర్ణ గీతా పారాయణం తిరుపతి శ్రీపురం కాలనీలోని మలయాళ సద్గురు సేవా సమాజం ఆశ్రమంలో ఘనంగా నిర్వహించినట్లు సమాజ అధ్యక్షులు సంపూర్ణానంద గిరిస్వాముల వారు తెలియజేశారు. గీతా సమాజ సంస్థాపకులైనటువంటి వారు పరమ పూజ్యులు పూజ్య శ్రీ విద్యా స్వరూపానంద గిరిస్వాములు వారు ప్రారంభించి నేటికి 55 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం కూడా ఈ గీతను ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ గీతా సమాజంలో ఈ ప్రచారం దేనికి? లోక కళ్యాణార్థము. ప్రజల లోకంలో ఈతి బాధలకు గురి కాకుండా శాంతి వాతావరణం అన్నటువంటిది ప్రజలలో సమానత్వ భావన రావడానికి, అందరికీ పరస్పర ద్వేషాలన్నీ పోవడానికి, మత కల్లోలాలు ఏవీ లేకుండా అందరిది ఒకటే అన్నటువంటి తత్వాన్ని స్థాపించడానికనే ఈ గీతా ప్రచారం అనేది ఏర్పడింది. ప్రతిరోజు ప్రాతకాలం 5:30 నుండి 7 గంటల వరకు 6 అధ్యాయాలు పారాయణ ఉంటుంది. ఈ విధంగా 3 రోజులు 3 షట్కాలు 18 అధ్యాయాలు పారాయణం ఉంటుంది. తదనంతరం భక్తులందరికీ ప్రసాదం ఉంటుంది. 8:30 నుండి 10:30 వరకు మలయాళ స్వాముల వారి పూజ మొదటి రోజు. రెండవ రోజు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పూజ, భగవద్గీత యజ్ఞం కూడా ఉంటుంది. ప్రముఖ కవి, రచయిత, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 110వ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి దక్షిణ మాడవీధుల్లోని చిగోరా ఆధ్యాత్మిక కేంద్రంలో గురజాడ చిత్రపు హనుమంతరావు అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిత్రపు హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ గురజాడ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాముల వారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది. వారు వాడుక భాషలో నాటకాలు రచించి సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. విజయనగరం జిల్లాలో పుట్టి విజయనగరం మహారాజా కాలేజీలో చదువుకుని ఆ కాలేజీలోనే అధ్యాపకుడుగా ఉంటూ నాటకాలు రచించి కన్యాశుల్కంతో ప్రభావితం చేసినటువంటి మహానుభావుడు. వారి 110వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చిత్రపు హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతాభావంతో పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నివాళులు అర్పించడం అనేటువంటిది ఒక పూర్వజన్మ సుకృతము అని అనుకుంటాము. అందరికీ ఇలాంటి అవకాశాలు రావు. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవరెవరు మన కోసం, మన సంఘం కోసం, మన దేశం కోసం వారి యొక్క అమూల్యమైనటువంటి కృషిని చేశారో వాళ్ళందరినీ కూడా నేటి తరం వాళ్ళందరూ తలుచుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఉన్నది. వీరిని తెలియజేయటం అనేటువంటిది కూడా తన ప్రథమ కర్తవ్యంగా ఈ సంస్థ వారు చేయటం చాలా సంతోషం. తిరుపతి 29వ డివిజన్ వైకాపా నాయకుడు సాయి 31వ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంటలోని అభయ క్షేత్రంలో అభం శుభం తెలియని అభాగ్యులకు సుమారు 200 మందికి సాయి జయంతిని పురస్కరించుకొని అన్నదానాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎంతో చురుకుగా పాల్గొన్న వ్యక్తి మన మధ్య లేకపోవటం బాధాకరమని, ఆయన జ్ఞాపకార్థం ఆశ్రమంలోని విద్యార్థులకు అన్నదానం చేయటం తమకు సంతోషంగా ఉందని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అంతకుముందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి కుమారుడు సాయి పార్టీ కోసం చురుకుగా పనిచేసి హఠాత్తుగా మరణించడం బాధాకరమని ఆయనను గుర్తు చేసుకుంటూ నవజీవన్ అందుల శరణాలయంలో అన్నదానాన్ని చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింధు లోయలో మాయమైన నాగరికత, ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చిన ఐఐటి సైంటిస్టులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగం బీహార్లోని చంపారణ్ ప్రాంతంలో ప్రతిష్ఠించనున్న భక్తులు.
తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్. తుఫాన్ ఎఫెక్ట్, అంగళ్ళు క్లోజ్, అధికారులపై పూల వ్యాపారుల ఆగ్రహం. టీటీడీ ఉద్యోగుల్లో భయం, కల్తీ నెయ్యి కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.